గా ఛార్జ్ తీసుకొని జస్ట్ 6 మంత్స్ అవుతుంది. 6 మంత్స్‌లో దాదాపు 10 మంది రాజీనామా చేశారు. సో, మీరు మంచి చేస్తున్నారని మీరు అంటున్నారు. మీరు మంచి చేసినప్పుడు వాళ్ళెందుకు రాజీనామా చేస్తారు? మా చెడేంటి చూపించండి. మీరు అడిగారా? ఓకే. ఆమె ఒక రూపాయి తినిందని చూపిమ్మనండి. అంటే మీ చెడేంటి అని చెప్తుంటే వాళ్ళేమంటున్నారంటే తెలుగు సాంగ్స్‌కి ముంబై నుంచి తీసుకురావాల్సిన అవసరం ఏముందని వాళ్ళు అడుగుతున్నారు. నుంచి రాజీనామా చేయాల్సిన అవసరం లేదే. ఫైట్ చేయాలి కదా. ఇప్పుడు సరే మీకు తప్పు అనిపించింది. ఎందుకు ఫైట్ చేయలేకపోతున్నారు? ఎందుకు రాజీనామా చేశారు? నేను చేయలేదే. ఇక్కడ మ్యాటర్ బాంబే డాన్సర్స్ ఇది కాదండి. వాళ్ళు దాన్ని డైవర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక సాంగ్ ఇప్పుడు మాస కింద ఏం చెప్పారు, ఒక సాంగ్ ఇప్పుడు మీరు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారండి. మీ డ్రీమ్ ప్రాజెక్ట్ అన్నప్పుడు మీ ఇష్టమైనట్టు కట్టుకుంటారా, వేరే వాళ్ళు ఇష్టమైనట్టు కట్టుకుంటారా? మనకు ఒక వ్యూ ఉంటుంది, ఈ సాంగ్ ఇలా రావాలి, దీనికి ఈ ఫిజిక్తో ఉన్న వాళ్ళు కావాలి అని అనుకుంటారు. ఇప్పుడు ఒక 10 మంది 6 ప్యాక్తో కావాలని అంటారు. 10 మంది లేరు, 8 మందే ఉన్నారు. మిగతా ఇద్దరిని ఎలా తీసుకొని వస్తారు? మీ దగ్గర ఉంటే మీరు ఇస్తారు, లేకపోతే ఏం చేస్తారు, బయట నుంచి తెచ్చుకుంటారు. అదే కదా ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు మన సాంగ్ మీరు చూసే ఉంటారు, రైరే రారా సాంగ్ అనేది ఎనర్జెటిక్ సాంగ్, స్టార్టింగ్ ఇంట్రడక్షన్ సాంగ్. దానిలో పెద్దగా మన విలేజెస్ టైపే ఉంటుంది. సో దానికి 300 మందిని మన డాన్సర్స్నే వాడారు. కానీ ఆ హలో హలో సాంగ్కి బాడీ బిల్డింగ్, మీరు సినిమా చూసారుగా పెద్ద బాడీ బిల్డింగ్, సో హైట్ బాడీ బిల్డింగ్ కావాలి. మా దానిలో 100 మంది ఆ రోజు ఫుల్ బిజీగా ఉన్నారు, చేసేవాళ్ళే 150 మంది. మిగతా వాళ్ళని ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? అప్పుడే బాంబే నుంచి తీసుకున్నారు తప్ప ఇక్కడ వేరే వాడకూడదు అనే ఉద్దేశం లేదు. మా జానీ మాసం మా అసోసియేషన్ కాల్ చేశారు, డాన్సర్స్ ఉంటే పంపించమని అడిగారు, లేరని చెప్పి ఆయన తెచ్చుకున్నారే తప్ప వాడకూడదని కాదు. దాన్ని వీళ్ళు రాంగ్గా పోర్ట్రే చేస్తున్నారు. దానికి రాజీనామాలకి దీనికి సంబంధం ఏంటండి? ఫస్ట్ మీరు అడగండి. ఇప్పుడు బాంబే డాన్స్ తీసుకుంటే మీరు రాజీనామా, మరి గతంలో ఎందుకు చేయలేదు? మరి గతంలో కూడా వాడారు, మరి అప్పుడు ఎందుకు రాజీనామాలు చేయలేదు? అవినీతి జరుగుతుంది, దాన్ని మేము బయట పెట్టాం, వీళ్ళు మద్దతు తెలుపుతూ రాజీనామాలు చేశారు. ఇప్పుడు వాళ్ళు లాక్ అయిపోయారు. రాజీనామాలు మేము యాక్సెప్ట్ చేసాం. ఇప్పుడు మరి వెనక్కి రావాలి మేము అని అంటే వాళ్ళు రాజీనామా విత్డ్రా చేసుకున్నట్టు లెటర్ పెట్టుకోవాలి. అది కూడా చేయలేదు. మరి ఎలా అది పాసిబుల్ అవుతుంది? సో మళ్ళీ పోటీ చేయండి అని అడుగుతున్నారు కదా, దానికి ఏం చెప్తారు? అయిపోయింది, వన్స్ డెసిషన్ అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు మీకు నిన్నటి వరకు కూడా అవకాశం ఉంది. నిన్న గొడవ చేశారే తప్ప మీరు ప్రాబ్లంకి సొల్యూషన్ తీసుకురావట్లా. ఇప్పుడు నిన్న జరిగింది కూడా లేబర్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలోనే జరిగింది. మేమేం ఓన్గా చేయలేదు. నేనేదో కూర్చొని మీరు ఓటేయండి అనలేదు. లేబర్ ఆఫీసర్స్, ఇది గవర్నమెంట్ ఆఫీసర్స్ కూర్చొని ఎలక్షన్ జరిపించారు. మరి తప్పైతే వాళ్ళు వెళ్ళిపోవాలిగా. వాళ్ళు ఎలా ఉండి చేపిస్తారు? మీరు ఈ క్వశ్చన్స్ వాళ్ళని అడగండి. ఇప్పుడు వాళ్ళు తప్పైతే వాళ్ళు వెళ్ళిపోవాలి కదా. గవర్నమెంట్ ఆఫీసర్కి మా కోసం పనిచేయరు కదండి. వాళ్ళు లీగల్గా ఏది ఉందో అదే చేస్తారు. వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది కదా. మరి ఎలా వాళ్ళు చేశారు నిన్న? సో మీ ఆపోజిట్ ఉన్న వాళ్ళు కూడా ఇంతసేపు కింద చూసాం మనము. తెలుగు డాన్స్ ఆపోజిట్ అనకండి, మా సభ్యులే వాళ్ళు. సరే, మీ సభ్యులే, మీ రాజీనామా చేసిన వాళ్ళు వచ్చి మా కడుపులను కొడుతున్నారు అంటున్నారు. అంటే మీతో తిరిగే వాళ్ళే ఆ మాట అన్నప్పుడు సో బయట చూసే ఇంతకుముందు ఎందుకు అనలేదు అంటున్నా. ఇంతకుముందు ఎందుకు అనలేదు? ఇప్పుడు అవినీతి బయటకు వచ్చింది, ఇంతవరకు ఎందుకు చూపించలేదు? మరి ఇంతవరకు ఉన్న వాళ్ళు కూడా కలిసి కొంతమంది, మళ్ళీ అందరూ అంటే మా వాళ్ళే అనుకుంటారు, కొంతమంది ముగ్గురు కుమ్మక్కై తిన్న వాళ్ళే. ఇప్పుడు నేను ఒక్కదాన్ని తినట్లేదు, అది ప్రాబ్లం. సో వాళ్ళకి సంబంధించిన వాళ్ళని మేము సస్పెండ్ చేయడం జరిగింది. వాళ్ళకి మద్దతు తెలుపుతూ వీళ్ళు రాజీనామాలు చేశారు, అంతే. అంటే జానీ మాస్టర్ గారు కొంచెం పెద్దవారు, వాళ్ళతో మేము గొడవ పెట్టుకోలేము, అందుకని ఇప్పుడు ఇంకా ఏదో ఒకటి అవుతుందనే చేసాం. ప్రాబ్లం నాతో కదా, నేను కదా ప్రెసిడెంట్. సాంగ్ తీసుకోవాల్సింది ఆయనే కదా మేడం. ఇప్పుడు గర్ల్స్ని తీసుకుంటారా? ఇప్పుడు ఈసీ మెంబర్స్లో ఏజ్ ఎంత వాళ్ళు ఉన్నారో తెలుసా? ఇప్పుడు శ్రీనివాసరావు అయినా ఈయనైనా వాళ్ళని చూసారా మీరు? ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, ఒక సాంగ్కి సంబంధించిన ఇప్పుడు ఈ రోజు డాన్సరే రేపు కొరియోగ్రాఫర్ అవుతారండి. ఒక మాట చెప్తాను, ఈరోజు సపోజ్ మీరు డాన్సర్, మీరు రేపు కొరియోగ్రాఫర్ అయితే మీకు ఆ విజన్ ఎలా ఉండాలి, ఆ కొరియోగ్రఫీ ఎలా ఉండాలి అనేది మీకు తెలుస్తుంది. సో మీరు సాంగ్ ఇలా కావాలి అని అంటే ఇప్పుడు మీకు ఎంగుతా కావాలి, మీరు ఒక ఏజ్డ్ పర్సన్ తీసుకుని వచ్చి సాంగ్ చేయగలరా? సో మరి ఎలా పాసిబుల్ అవుతుంది? మీరు అయినా ఆ రోజు ఎందుకు క్వశ్చన్ చేయలేదు, ఈ రోజు ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు? ఇప్పుడు నేను వచ్చానండి ప్రెసిడెంట్గా 6 మంత్స్ అవుతుంది, నా కళ్ళ ముందు జరిగి నేను టక్మని బయట పెట్టాను, మీరు ఆ రోజు ఎందుకు క్వశ్చన్ చేయలేదు? అంటే మీరు ఎంత తిన్నారా మీరు? అండ్ శేఖర్ మాస్టర్ గారు మీ వైపా ఎవరి వైపు? అసోసియేషన్ వైపు, మేమందరం కూడా అసోసియేషన్ వైపే. మళ్ళీ జానీ మాస్టర్ గారు ఫైర్ అయ్యారు, అది చెప్పు అని. అది అలా డైవర్ట్ చేశారు. మీ మీడియాకి మేమేం చేయలేదు మేడం, బయట ట్రోల్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు నేను ఇలా అంటే అక్కడ శేఖర్ మాస్టర్ ఉన్నట్టు అనుకుంటారు. మేమేం చేయలేదండి. ఇప్పుడు నేను ఇలా మాట్లాడితే మీరేమనుకుని శేఖర్ మాస్టర్ వైపు చూపించిందని అనుకుంటారు. అలా కాదు, అది మేమందరం ఒకటే. ఎప్పుడైనా ఈరోజు కొట్టుకుంటాం, మీ బ్రదర్ ఉంటారు, సిస్టర్ ఉంటారు, మళ్ళీ ఒకటవరా వెళ్ళిపోతారా? దాన్ని బయట వాళ్ళు ఏంటంటే రాంగ్గా పోర్ట్రే చేస్తున్నారు, అంత ఇంకేం లేదండి. అంటే గతంలో కూడా జానీ మాస్టర్ గారిని చూసుకుంటే చాలా మందికి అంటే ఆయన సొంత జేబులో డబ్బులు ఇన్సూరెన్స్ చేయించారు. ఇప్పుడు కూడా కింద దాదాపు 18 లక్షలు ఇస్తున్నారు. సో జానీ మాస్టర్ గారి గురించి అటో ఇటో చూసుకున్నా మంచి పేరే ఉంది మేము చూసినంత వరకు. అంటే అటు ఇటు చూసుకున్నా మంచి పేరే ఉంది. సో అంత పేరున్న ఆయనకు ఎందుకు ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయి
పళ్ళున్న చెట్లకే కదండి రాళ్ళు, పళ్ళున్న చెట్లకే కదా రాళ్ళు. పండ్లు ఉంటాయి, కొడతారు, తింటారు, తర్వాత ఏంటి వెళ్ళిపోతారు, అంతే. అంటే మీకు మీ మీద రాళ్ళు పడుతున్నాయి అంటారు. అంతే. వేసే వాళ్ళు ఎవరండి? అగేనెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే మేము పండు తినాలి అనుకుంటాడో వాడు. వేస్తున్నారా ఏపిస్తున్నారా? రెండు రెండు. ఎవరు మా వాళ్ళకి అది అర్థం కావట్లేదు. మా వాళ్ళు ఏంటంటే కొంచెం ఏమంటారు అమాయకులు. ఓకే మేడం, లాస్ట్ క్వశ్చన్, పొలిటికల్ టచ్ ఉందా ఈ గొడవలకి? నిజం చెప్పండి. లేదు 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 లేదు. టాపిక్ మళ్ళీ డైవర్ట్ అయిపోతుంది. లేదు, దానికి దీనికి సంబంధం లేదు అసలు. ఇది కంప్లీట్గా అసోసియేషన్కి సంబంధించిన విషయం. సో ఓవరాల్గా చిరంజీవి గారు ఈరోజు ఏం మాట్లాడినారు శేఖర్ మాస్టర్ గారితో? జానీ మాస్టర్ నార్మల్గా పిలిపించారండి. ఎప్పుడు మా జానీ మాస్టర్ అయినా శేఖర్ మాస్టర్కి అయినా ఇండస్ట్రీకి మా అసోసియేషన్కి రెండు కళ్ళలాగా. వాళ్ళు ఎప్పుడు కలిసే ఉంటారు. సార్ జస్ట్ లంచ్కి పిలిచారు, హ్యాపీ కూర్చున్నారు, మాట్లాడారు, సాంగ్స్ గురించి మాట్లాడుకున్నారు, బాగా చేస్తున్నారు, ఇంకా మంచిగా చేయండి అని ఎంకరేజ్ చేశారు.